దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 19వ తేదీ మార్చి మాసము 2025వ సంవత్సరం. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇస్తున్న అద్భుతమైన శ్రమల కాల ధ్యాన వాగ్దానము, మీరు నాకు కుమారులను కుమార్తెలునై యుందురు. మీరు నాకు కుమారులు కుమార్తెలునై యుందురు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. పూర్తి వచనము ఈ విధంగా ఉంది: నేను మిమ్మును చేర్చుకుందును. ఫస్ట్ పాయింట్. మీకు తండ్రినై యుందును. సెకండ్ పాయింట్. మీరు నాకు కుమారులు కుమార్తెలునై యుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. ఇది ఇక్కడ రాయబడిన వాగ్దానము అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ. అయితే ఒకసారి ఇంగ్లీష్ వెర్షన్ మనం చూసుకొని వాక్యపు లోతుల్లోనికి వెళ్తే, దేవుని యొక్క వాక్యము 2 Corinthians chapter 6 verses 18, న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్. ఐ విల్ బి ఏ ఫాదర్ టు యూ. నేను నీకు తండ్రినైందును. అండ్ యు విల్ బి మై సన్స్ అండ్ డాటర్స్. మీరు నాకు కుమారులు కుమార్తెలు. నీవు అన్న చోట యు అంటే మరి ప్లోరల్ వస్తుంది కదా, రైట్. సేస్ ద లార్డ్ ఆల్మైటీ, సర్వశక్తి గల దేవుడు సెలవిచ్చుచున్నాడు. ఇది ఇంగ్లీష్లో వెర్షన్. అయితే మనము ఈ సబ్జెక్టు ఎలా నేర్చుకోవచ్చు, ఎన్ని వాక్యాలు ఉన్నాయి, ఎందుకు నేను మిమ్మును చేర్చుకుందును అంటున్నాడు. 1, చేర్చుకోవడమే కాదు. 2, తండ్రినై ఉంటాను అంటున్నాడు. కనుక తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు కలవారి ఎడల జాలిపడును అని దేవుని యొక్క వాక్యము కీర్తనాకారుడు మనకు చెప్తున్నాడు. అదే జ్యోతిర్మయుడగు తండ్రి అని యాకోబు పత్రికలో మనము చూడగలుగుతున్నాం, ద ఫాదర్ ఆఫ్ ల్యాంప్స్. అదే విధముగా రహస్యమునను చూచు నీ తండ్రి, ద వన్ హూ వాచెస్ ఓవర్ యు ఇన్ ద సీక్రెట్, అంటే ఆయన రహస్యమున చూచుచున్న నీ తండ్రి, ఇశ్రాయేలీయులకు తండ్రి, దిక్కులేని వారికి తండ్రి, అనాథలకు తండ్రి, అభాగ్యులకు తండ్రి. మనము ఇంకా చూస్తే నిత్యుడగు తండ్రి అని చెప్పి ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అక్కడ మనము చూడగలుగుతున్నాం. ఇంకా చెప్పాలి అంటే మనం ప్రార్థించేటప్పుడు పరలోకమందున్న మా తండ్రి అని మనము చెప్పబడుతున్నట్లు చూస్తున్నాం. కనుక ఇక్కడ ఏమంటున్నాడు? సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. అయితే ఎవరికి చెప్పుచున్నాడు? మనము ఈ యొక్క 6వ అధ్యాయం చూసినప్పుడు, దేవుని కృప నిరర్ధకము చేసుకొనకుడి అంటూ పౌలు తన శ్రమల గురించి చెప్పబడుతున్నట్లు మనము ఇక్కడ చూడగలుగుతున్నాం. అయితే ఈ వాక్యము సందర్భం మనము చూసినప్పుడు, ప్రభువునందు ప్రియులరా, 16వ వచనం చూసినప్పుడు, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఏం చెప్తున్నాడు? నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. అంటే హోషేయాలో రాయబడింది ఎత్తిపట్టుచు ఇక్కడ పౌలు గారు రాస్తున్నట్లు మనం చూడగలుగుతున్నాం. కనుక ఈ ప్రస్తుతము 17వ వచనం, మీరు వారి మధ్య నుండి బయలువెడలి, బయటకు రండి, ఎక్లేషియా, పంపబడిన వాడు, అపోస్తలుడు. అంటే నీవు ఎప్పుడైతే అటువంటి క్రియలు చేయుచున్నావో, ఆ క్రియలలోంచి బయటికి వచ్చినప్పుడు, తప్పిపోయిన కుమారుడు ఏ విధముగా తన తప్పును తెలుసుకుని తండ్రి యొద్దకు తిరిగి వచ్చినప్పుడు, తండ్రి అతని చేర్చుకొనెను, సిలువ చెంత చేరిన నాడు. కనుక ఎప్పుడైతే నీవు తిరిగి రమ్మని ఇక్కడ ప్రభువుల వారు చెప్తున్నట్లు మనం చూడగలుగుతున్నాం. అయితే ప్రభువునందు ప్రియులరా, ఈ తండ్రి అన్నదానికి మరి ధన్యతలు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా చెబుతూ, సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. కనుక అసలు ఏమైంది? మొట్టమొదట బేస్కి వెళ్ళినప్పుడు దేవుని కుమారుడు ఎవరు? ఆదాము. కనుక ఆదాముకి తండ్రి ఎవరు? దేవుడు. మట్టిని తీసుకుని ఆ యొక్క దేహమును, శరీరమును చేసి
ఆయన నరుని యొక్క నాసికారంధ్రములో జీవాత్మను ఊదగా. కనుక ఆదాము దేవుని కుమారుడు, అయితే మట్టి నుంచి తీయబడ్డాడు. అయితే కడపటి ఆదాము స్త్రీ సంతానముగా వచ్చాడు. కానీ మహిమ అంటే పరలోకపు తండ్రి ఆత్మ అల్లాడినప్పుడు ఆత్మ వలన మరియమ్మ గారు ఆ యొక్క గర్భము దాల్చినట్లు, బిడ్డని ప్రసవించినట్లు చూడగలుగుతున్నాం. అంటే ప్రభువునందు ప్రియులరా, కుమారుడు అన్న వెంటనే ప్రతిరూపము, ప్రతిబింబము. అంటే తండ్రి కలిగి ఉన్నవన్నీ కుమారుడివి. కుమారుడు ఎవరి పోలిక, ఎవరి రూపము, ఎవరి అలవాట్లు వస్తాయి? తండ్రివి. కనుక మీరు నా కుమారులు. అయితే మనం అందరము కూడా ఒక్కటే మాట చెప్తాం, మన పరలోకపు తండ్రి అని. కానీ సమస్య ఏంటంటే, మరి తండ్రికి కొన్ని క్వాలిటీస్ ఉంటాయి కదా. ఆ యొక్క 10 ఆజ్ఞల్లో కూడా ఏం చెప్పబడుతుంది? నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. సామెతలు అంతా ఏం చెప్పబడుతుంది? నీ తండ్రి యొక్క ఉపదేశము ఆలకించుము, నీ తల్లి యొక్క బోధను అంగీకరించుము. కనుక ఈ రోజున ఏమైపోతున్నాము? ఓల్డ్ ఏజ్ హోమ్ కాదు, ఇప్పుడు రిటైర్మెంట్ హోమ్. ఎందుకంటే బిడ్డలు యుఎస్లో, యూకేలో సెటిల్ అయిపోతున్నారు. వారు ఏ ర్యాంక్ అయినా అవనియండి, వీళ్ళు ఓల్డ్ ఏజ్ హోమ్లో, రిటైర్మెంట్ హోమ్లో సెటిల్ అయిపోతున్నారు. అంటే జీవితంలో మరి నిజంగా చెప్పకూడదు, ఒక ఆయన అతను గొప్ప మహర్షిగా మారడానికి కారణము 3. మొదటిది, ఒక భయంకరమైన కూలీ పని చేసుకుంటున్న పేదవాడు. రెండవది, రోగముతో అల్లాడిపోతున్న, ఈరోజు ఆ క్లిప్పింగ్ కూడా నేను చూశాను. ఆ లెపర్సీ హోమ్లోకి ఆ కుష్ఠరోగం వచ్చిందని తల్లిని పంపించారు. ఆమె రోగము నయమైంది, కానీ ఇంటికి ఎవ్వరు ఇంకా పిలవరు. ఆమె ఆ గృహములోనే ఉండిపోతుంది. కారణం ఏంటంటే కుష్ఠరోగం వచ్చింది కదా, ఇంకా అంగీకరించరు. ఇంకొకటి తెలుసా, ఈజీగా విడాకులు ఇస్తారు. ఏదైనా కుదరని రోగం వచ్చిందనుకో విడాకులు ఇచ్చేస్తారు, కలిసి ఉండకూడదు కనుక. అంటే ఈ రోజున ప్రభువునందు ప్రియులరా, మరి ప్రతిదీ కూడా అంటే ఒక రిలేషన్షిప్, ఒక రిస్టోరేషన్, మరియు నేను మిమ్మల్ని చేర్చుకుంటాను అంటే తిరిగి రమ్మంటున్నాడు దేవుడు. నేను నా దగ్గర నుంచి తప్పిపోయారు కదా, తిరిగి రమ్మంటున్నాడు. అంటే ఒక సంబంధాన్ని అంటే ఒక మాట చెప్పన, మనము ఉన్న ఈ కువాడి దేశంలో ఒకసారి విడాకులు అయ్యాయి అనుకో, మళ్ళా ఆ భార్యను చేర్చుకోవాలంటే ఖచ్చితంగా ఆ స్త్రీ ఇంకొకరిని పెళ్లి చేసుకొని అక్కడ విడాకులు ఇచ్చి అప్పుడు తిరిగి మొదటి భర్త దగ్గరికి రావాలి అంట. అంటే ప్రభువునందు ప్రియులారా, దేవుని నుంచి దూరం అయిపోయిన మనము దేవునికి తిరిగి ఆ కుమారత్వం పొందుకోవాలి అంటే ఆలోచించండి. ఈ రోజున ఈ లేఖనము ఎక్కడి నుంచి కోట్ చేయబడుతుంది? సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనం. ఈ వాగ్దానము ఎవరికి ఇవ్వబడుతుంది? మొట్టమొదట అబ్రహాముకి, నీ సంతానము ద్వారా. కనుక ఆ సంతానము క్రీస్తని, తర్వాత దావీదు సంతానమునకిస్తూ, నీ దినములు సంపూర్ణములగినప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి దావీదు కుమారుణ్ణి అనమాట రాజ్యము స్థిరపరుస్తాడు. అతడు నా నామము ఘనత కొరకు. కనుక నిత్యము సింహాసనము ఎవరికి? సొలొమోను కాదు, యేసు క్రీస్తు ప్రభుల వారి కోసం. నేను అతనికి తండ్రినయ్యుండును, అతడు నాకు కుమారుడయ్యుండును. అతడు పాపము చేసినలా నరుల దండముతో, మనుష్యులకు తెగులు దెబ్బలతో అతని శిక్షింతును, కానీ నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు నా కృప దూరము చేను. కనుక ఇక్కడి లేఖనము ఇచ్చుకొల్టు మొదటి ఆదాము ద్వారా శరీర సంబంధులమైన మనము కడపటి ఆదాము యేసు క్రీస్తు కుమారత్వం
రూపం ద్వారా యేసు క్రీస్తునందు తండ్రికి వారసులమగుతున్నాము. కనుక రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14 నుంచి మనము చదివితే, అంటే శరీరాన్ని అనుసరించి నడుచుకునే వాళ్ళు, శరీర స్వభావము కలిగి అవి డిఎన్ఏలు ఉంటాయి. అయితే బ్లడ్ టెస్ట్ చూసినప్పుడు వాళ్ళు వీళ్ళు జీన్స్ ఒకటి అవుతాయి. కానీ ద మూమెంట్ యు బోర్న్ అగైన్, నీవు తిరిగి జన్మ అనుభవంలోనికి వచ్చినప్పుడు, దేవుని ఆత్మ చేత నీవు నడిపించబడినప్పుడు దేవుని కుమారుడిగా ఉంటావు. అంటే మనకి దాస్యపు ఆత్మను కాదు కానీ దత్తపుత్రాత్మ. కనుక అబ్బా తండ్రి అని మొర్ర పెట్టగలుగుచున్నాం. కనుక దేవుని పిల్లలమైతే దేవుని ఆత్మ సాక్ష్యము పలకాలి. కాబట్టి ప్రభువునందు ప్రియులరా, మనము పిల్లలమైతే వారసులము. అంటే ఇప్పుడు మనము ఉన్న ఈ దేశము రాజు అవ్వాలంటే అందరూ బిడ్డలే. అంతెందుకు, ఆ యొక్క అబ్రహాముకి ఇస్సాకు, ఇష్మాయేలు. కానీ ఇష్మాయేలు సంతానం కాదు, ఇస్సాకు సంతానము. ఇస్సాకుకి ఏషావు, యాకోబు. కానీ ఏషావు సంతానము కాదు, యాకోబు సంతానము. కనుక ఈ వాక్యము ఎత్తిపట్టుతూ మలాకీ గ్రంథము మనము చూసినప్పుడు, మలాకీలో 1వ అధ్యాయము 6వ వచనం, కుమారుడు తన తండ్రిని ఘనపరచును కదా, తన దాసుడు తన యజమానుని ఘనపరచును కదా. అయితే నేను యజమానుడైతే నాకెవడు భయపడుతున్నాడు? నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏది? కనుక ఇక్కడ ప్రస్తుతము మలాకీ గ్రంథంలో వీరందరూ ఏమని ప్రశ్నిస్తున్నారు? మీ ఎడల నేను ప్రేమ చూపి ఉన్నాను అంటే, అయితే వీరు అడుగుతున్నారు, ఏ విషయంలో నీవు ప్రేమ చూపించావు? ఏషావు యాకోబునకు అన్నకాడా? అయితే యాకోబును ప్రేమించి తిని ఏషావును ద్వేషించి తిని, కనుక అతని పట్టణములు పర్వతములు నాశనం. అప్పుడు వాళ్ళు అంటున్నారు, మన స్థలము పాడైపోయిన మరల కట్టిన ఆయన కూలద్రోస్తానంటున్నాడు కదా. దానికి కారణము చెప్పుతూ ఇది చెప్తున్నాడు, నాకు చెందవలసిన ఘనత ఏది? అందుకు ఏలీతో చెప్పుతూ, నీవు నాకంటే నీ పిల్లలకు ఎక్కువ స్థానం ఇచ్చావు కనుక. ఈరోజు అనేక మందికి దేవుడు చెప్తుంది, నీవు తండ్రి కంటే కూడా. నాకు ఎంతో మంది చెప్తారు, అయ్యా దేవునికి ఇవ్వాలన్న కానుక మీకు ఇవ్వాలనుకున్నది పిల్లోడికి పెట్టేశాను, దాని వలన ఎంత శాపం తెలుసా? ఆ అప్పుకి కట్టేశాను, అప్పులే అయిపోతున్నావు. అంటే ఇక్కడ దేవుడు స్పష్టంగా నాకు చెందవలసిన ఘనత ఏది? ఇది చెప్పితే మీకు బాధ. నిజంగా నీకు దేవునికి చెందవలసింది, దేవుణ్ణి దేవుని స్థానములో, తండ్రిని తండ్రి స్థానములో ఉంచగలుగుతున్నామా? కనుక ఈ వాక్యము మరి ఆ యొక్క యోహాను సువార్త 1వ అధ్యాయము 11వ వచనం, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, తన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. ఎందరు అంగీకరించిరో వారందరికీ, అంటే దేవుణ్ణి తండ్రిగా నీవు అంగీకరిస్తే దేవుని పిల్లలగుటకు నీవు అధికారం పొందుచున్నావు. అయితే ఇవే వాక్యాలు మనము చూసినప్పుడు హోషేయ గ్రంథము మనము చూసినప్పుడు, ప్రభునందు పిల్లరా 4వ అధ్యాయము 6వ వచనం, నా జనులు జ్ఞానము లేకయే నశించిపోతున్నారు. అంటే అర్థం ఏంటంటే, నీవు జ్ఞానమును, అంటే పద్దే సైకిల్స్ అంటారు, రిపీటెడ్. ఏమి చేస్తున్నావంటే, దేవునికి చెందవలసిన ప్రేమ, దేవుడికి చెందవలసిన ఘనత, దేవునికి చెందవలసిన సమస్తము నీవు బిడ్డల్ని పెడుతున్నావు. కాబట్టి ఆ యొక్క విగ్రహముగా నీ బిడ్డలు అయిపోతున్నారు. కనుక దేవుడు నిన్ను పట్టుకొనుట కంటే నీవు నీ బిడ్డల్ని ఎక్కువ చేస్తున్నావు. కనుక ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నేను నిన్ను విసర్జించి తిని, నీవు నీ దేవుని ధర్మశాస్త్రము మరచితివి కనుక నేనును నీ కుమారులను మరచెదను. ఆయన విడిచిపెట్టేవాడుగా ఉన్నాడు, ఆయన లక్ష్య పెట్టని వాడుగా ఉన్నాడు. అయితే ఎప్పుడైతే ఇక్కడ చెప్పబడుతుంది, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం,
యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. అంటే ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద సొంత వాని దొడ్డి ఎరుగును, ఇశ్రాయేలుకు తెలివి లేదు నా జనులు అని చెబుతూ ఈ కుమారులు ఏమైపోయారు? ఇప్పుడు పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. కనుక పరలోకపు తండ్రి ఆయన అయిన ఎడల ఆయనకి మనము ఆ మహిమ, ఘనత, ప్రభావములు అర్పించబద్దులమై ఉన్నాము. కనుక ఈ వాక్యాలు మనం చూసినప్పుడు 8వ అధ్యాయము 39వ వచనం ఇక్కడ ఏమంటున్నారు? మా తండ్రి అబ్రహాము అని అక్కడ ఉన్న యూదులు చెప్పబడుతున్నప్పుడు యేసు ప్రభువు వారు అంటున్నారు, మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేసెదరు. దేవుని వలన వినిన సత్యము మీతో చెప్పువాడైన నన్ను మీరు అలా చేయట్లేదే, కనుక మీ తండ్రి క్రియలు చేయుచున్నారు అని చెప్పుతూ అనకూడని మాట అంటాడు. అప్పుడు మీ తండ్రి అయినా అని చెప్పుతూ ఏమని చెప్తున్నాడో తెలుసు ఇక్కడ యేసుప్రభువు వారు, అప్పవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకొనుచున్నారు. ఎవరు? ఆది నుండి నరహంతకుడయుండి సత్యమందు నిలిచిన వాడు కాదు, వాని యందు సత్యమే లేదు. కనుక అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు. కనుక తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, జనక, కుమార, శుద్ధాత్మ అంటూ ఉంటాం. కనుక ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభువునికి ఆయనలో మనము ఇమిడిపోతామో, ఈ వాక్యాలు ఎక్కడ రాయబడుతున్నాయి మనము చూసినప్పుడు, ప్రభునందు ప్రియరా, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రము ఏంటి? పాపము = మరణము కనుక విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడు ఆయన. మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మ దేవుడు మన హృదయములలో. అందుకే ఎప్పుడైతే నీవు ఆత్మను పొందుకుంటావో దేవుని ద్వారా వారసులమగుతాము. కనుక ప్రభువునందు ప్రియులరా, ఏ రోజునైతే మన జీవితాల్లో ఈ విధమైన అనుబంధము, ఈ విధమైన సంబంధము ఆ యొక్క యేసు క్రీస్తు ప్రభువుల వారి ద్వారా మనము దేవుని కుమారులుగా, అనగా మోషే ద్వారా ధర్మశాస్త్రము ఇవ్వబడింది, అయితే యేసు క్రీస్తు ద్వారా కృపా సత్యములు కలిగి ఉన్నాయి. ఈ రోజున మనము కుమారులముగా, అంటే యేసు క్రీస్తు చెయ్యి పట్టుకొని యేసు క్రీస్తు ద్వారా కుమారత్వం పొందుతున్నాము తప్ప ఆదాము ద్వారా మనము కుమారులము శరీరానుసారముగా, అది మరణము. కనుక శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవము. కనుక జీవింపచేసే ఆత్మ శాపమునకు లోనైన శరీరానుసారమైన మనస్సు. మరి ఈ రెండింటిలో ఆత్మను గెలిపించాలనుకుంటున్నారా? శరీరాన్ని వెంబడించాలనుకుంటున్నారా? ఆత్మను వెంబడించాలి అంటే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, విశ్వాసము, మంచితనము, ఆశా నిగ్రహము. ఎప్పుడైతే ఇవి నీలో ఉంటాయో, తండ్రి, ఎన్ని పాటలు కదా, నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, తల్లి అయిన నీవే, నా తండ్రి అయిన నీవే అంటున్న మనము నిజంగా ఆయన్ని తండ్రిగా ఘనపరుస్తున్నామా? ఆయన క్రియలు మన యందు ప్రతిబింబింప చేస్తున్నామా? ఆయన మన ద్వారా ఘనపరచబడుతున్నాడా? ఆయన స్వభావ లక్షణాలు మనలో ఈ శ్రమల కాల ధ్యానాల్లో పొందుకోగలుగుతున్నామా? ప్రార్థన చేస్తాను.
పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మమ్మల్ని అందరినీ మహిమతో నింపాలని, పాప శాపమునకు లోనైన మమ్మల్ని జీవింపచేయుటకు యేసు క్రీస్తు అను నీ ప్రియ కుమారుడిని తండ్రి కుమారులుగా తండ్రితో మా యొక్క పాప శాపముల ద్వారా మేము పోగొట్టుకున్న సంబంధమును తండ్రి తిరిగి మాకు ఇచ్చుటకు కుమారుడిగా మధ్యవర్తిగా ఆకాశమునకును భూమికి మధ్యన వేలాడిన యేసు క్రీస్తు ప్రభువా, నీ ఘనమైన నామమును బట్టి స్తుతించి ఘనపరిచి మహిమపరిచి వాక్యం వింటున్న ఒక్కొక్కరిని పేరు చెప్పున దత్తపుత్రాత్మను పొందుకునే వారముగా, నీ యందు నాటబడే వారముగా, అంటు కట్టబడే వారముగా, నిలిచి ఉండే వారముగా యేసు నామమున స్థిరపరుస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.